హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన మంచు ముత్యం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 4వ భాగాన్ని మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నవల నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నవల మొదలు పెడదామా? ఒక ఉదయం పక్క మీద నుండి లేచి పక్కబట్టలు చుడుతోంది యమున. ముఖం కడుక్కుని తులసి కోటకు నమస్కరించి పెరట్లోంచి వస్తున్న కామాక్షి పిడుగుపాటు తిన్నదానిలా కొద్ది క్షణాలు కొయ్యబారి నిల్చుంది. చైతన్యం తెచ్చుకున్న తర్వాత, ఆ బట్టలు నేను చుడతాను, నువ్వు పక్కకు నిల్చో, ఏం ముట్టుకోవద్దు అంది. ఎందుకమ్మా? ఎదురు ప్రశ్న వేయకుండా చెప్పింది చేయవే. తల్లి మామూలుగా మాట్లాడినా కసిరినట్లుగానే ఉంటుంది ఆమె గొంతు. తల్లి కసురుళ్ళకి చిన్నప్పటి నుండి అలవాటు పడినా ఇప్పుడిప్పుడే బుద్ధి తెలుస్తున్న యమున మనసు నొచ్చుకోకుండా ఉండలేకపోతోంది. పుణ్యశీల పెరటి వైపు పక్కింటికి తమింటికి మధ్య ఉన్న గోడ దగ్గరికి వెళ్ళి నిలబడి పిలిచింది కామాక్షి. ఏమిటమ్మగారు? పేడ తీస్తూ తీస్తూ వచ్చిందేమో. ఆమె 2 చేతులు పేడతో ఉన్నాయి. యమున పెద్ద మనిషి అయింది. ఇంట్లో ఎవరికో చావు సమీపించినంత భయంగా చెప్పింది. ఈవేళో రేపో అవుతుందనే అనుకుంటున్నాం మేము. ఇలాంటి సందర్భాలలో స్త్రీ సహజమైన సంభ్రమాన్ని వ్యక్తపరిచింది పుణ్యశీల. పుణ్యశీల గుళ్ళో దేవదాసి. భర్త అంటూ ఒకడు లేకపోయినా ఆమెకు 5గురు సంతానం. అయినా ఆమె గౌరవానికి ఏమీ లోటు లేదు. ఊళ్ళో ఎవరింట్లో పురుళ్ళు పుణ్యాలైనా ఆమెను పిలుస్తూనే ఉంటారు. అవును, ఈవేళో రేపో ఈ పిడుగు నా నెత్తిన పడుతుందని భయపడుతూనే ఉన్నాను. యమున విషయంలో తను సంభ్రమం వ్యక్తం చేయడం ఎంత అనుచితమో గుర్తించిన పుణ్యశీల కామాక్షి దుఃఖాన్ని పంచుకోవడానికి అన్నట్టు ముఖాన్ని విచారంగా మార్చేసుకుంది. మీ వియంకులకి కబురు పెట్టారా అని అడిగింది. పెట్టి లాభమేమిటి? మీ కూతురైతే వాళ్లకు కోడలు కదా, ఆమె జీవితం గురించి ఆలోచించాల్సిన అవసరం వాళ్లకు మాత్రం లేదా? మీరుగా పట్టుకు వచ్చి పెళ్లి చేయలేదు. వాళ్ళంతగా వాళ్ళొచ్చి పిల్లమెళ్ళో ఉరితాడులా మాంగళ్యం కట్టి వెళ్ళారు. కట్టినవాడు లేనప్పుడు మిగతా వాళ్లకు లెక్కేమిటి? అన్ని సమాధానాలు మీరే చెప్పుకుంటే రేపు యమున భవిష్యత్తు ఏమిటి? మీరు కబురు పంపండి. వాళ్ళకి మాత్రం చెప్పడానికి పెద్ద మనుషులు లేరా? ఆ సంగతి నా తమ్ముడు వచ్చాక ఆలోచిస్తాడు. ముందు నువ్వు చేతులు కడుక్కు వచ్చి పీట వేసి యమునని కూర్చోబెడుదురా. బరువుగా వెనక్కి తిరిగింది కామాక్షి. పుణ్యశీల పెద్ద కొడుకు రాజలింగం సైకిల్ మీద వెళ్ళి ఆ రోజే అశ్వత్థని తీసుకువెళ్ళాడు. కామాక్షి తమ్ముడిని సలహా అడిగింది. పెళ్ళయిందే కానీ ఒక్కసారి ఇటు తిరిగి చూడని వాళ్లకు, మనతో ఎలాంటి సంబంధము పెట్టుకోని వాళ్లకు పిల్ల పెద్ద మనిషి అయిందని తెలపడం వల్ల లాభం ఏమీ ఉండదక్కా అన్నాడు అశ్వత్థ. లాభం సంగతి వదిలే, కనీసం ఈ సంగతి వాళ్ళకి తెలపడం మన ధర్మం. వాళ్ళు రాని రాకపోని ఆడపిల్లను కన్నవాళ్ళం, మన అడిగే ముందుండాలి కదరా అంది కామాక్షి. ఇష్టం లేకపోయినా, పని ఎంత మాత్రం సానుకూల పడుతుందని అనిపించకపోయినా పాలవెల్లికి ప్రయాణం అవ్వక తప్పలేదు అశ్వత్థకి. అశ్వత్థని చూడగానే కుశల ప్రశ్నలు వేసి కాళ్లకు నీళ్ళిచ్చింది సుబ్బలక్ష్మి. చంకకర్రల గోడ కానించి నులక మంచం మీద కూర్చున్నాడు అశ్వత్థ. నందకిశోర్ జాడ ఏమైనా తెలిసిందా? సుబ్బలక్ష్మి ఇచ్చిన మంచినీళ్ళ చెంబు అందుకుంటూ అడిగాడు. సుబ్బలక్ష్మి చెంగు నోటికి పెట్టుకుంది. మీ కోడలు పెద్ద మనిషి అయింది అక్కగారు. పిల్ల మేనమామ రాకలో ఇలాంటిదేదో ఉంటుందని అనుకుంటూనే ఉన్నారు సుబ్బలక్ష్మి దంపతులు. కానీ ఏమీ మాట్లాడలేదు. అత్తయ్య గురించి ఈవేళ కొత్తగా మీకు చెప్పేదేముంది? 30 ఏళ్లకే 3 సంవత్సరాలైనా భర్తతో కాపురం చేయకుండానే ముఖాన బొట్టు తుడిచివేయబడ్డ దురదృష్ట జీవి. యమునకి పెళ్లి కాకపోయినా ఇంత చింత చేయాల్సి వచ్చేది కాదు. పెళ్ళయ్యి ఆ భర్త దేశాల మీద పోతే ఆ కూతురు ఆవిడ గుండెల మీద నిరంతరం మండే కుంపటి కాదా? అయితే ఏం చేయమంటావు మమ్మల్ని? వాలుకుర్చీలో మేనువాల్చి శేషయ్య అడిగాడు శాంతంగా. ఆవిడ బాధను పంచుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఆ పెళ్లి చేసినవాడు లేడు, చేసుకున్నవాడు లేడు. ప్రాణాలు పోక బతుకుతున్న జీవులకు మరో బాధ పంచుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన మాటలకు ఏం ప్రత్యుత్తరం ఇవ్వాలో తోచనట్టుగా కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా ఉండిపోయాడు అశ్వత్థ. చివరికి
కనీసం దానికి పసుపు కుంకుమ ఇచ్చి పెడితేనన్నా అక్కయ్యకి కాస్త ఊరటగా ఉంటుందండి అన్నాడు సుబ్బలక్ష్మిని ఉద్దేశించి. శోభనం చేసుకోవాల్సిన పిల్లవాడు కంటికి కనిపించకుండా దేశాల మీద పోయి 4 ఏళ్లయింది. మేమే ముఖం పెట్టుకు రావాలి బాబూ? సుబ్బలక్ష్మి రుద్ధంగా అడిగింది. అక్కయ్యకి ఏం చెప్పమంటారండి? అశ్వత్థ లేచి కర్రలందుకుంటూ అన్నాడు. సుబ్బలక్ష్మి లోపలికి వెళ్ళి 100 రూపాయల నోటు తెచ్చి అశ్వత్థకి ఇవ్వబోయింది. వీటితో యమునకి చీర, జాకెట్ గుడ్డ కొనిపెట్టమని చెప్పు. వద్దండి, మీ సానుభూతే కరువయ్యాక చీర జాకెట్ గుడ్డ ఎందుకు? దానికి అసలు పెళ్ళే కాలేదనుకుంటాం. దాని మళ్ళో పుస్తే తెంచివేయమని చెప్తాను అక్కతో. ఉక్రోషంతో కోపంతో గుమ్మం కేసి నడిచాడు అశ్వత్థ. సుబ్బలక్ష్మి గబుక్కున అతడి ముందుకు వచ్చి చేతులు జోడించింది. బాబూ, అంత కోపం వద్దు. వాడు ఎక్కడో క్షేమంగా ఉంటాడు. మా మామగారి మాట తప్పడానికి వీల్లేదు. ఆశతోటే ఈ బొందిని పట్టుకు వేలాడుతోంది జీవి. అశ్వత్థ కళ్ళ నుండి నిప్పు రవ్వలు చిందాయి. మీ మామగారు గొప్ప పండితులే. ఒక పిల్ల గొంతు కోయడానికి ఆయన మనసు ఎలా అంగీకరించింది? ఆ ముసలాడు చచ్చి బతికిపోయాడు. కానీ మా నాన్నగారు మహాపండితులే, అందులో సందేహం ఏమీ లేదు. కానీ చచ్చే ముందు వృద్ధాప్యం వల్ల మెదడు సరిగ్గా పనిచేయలేదేమో, వంశానికే మోసం వచ్చే పని చేసి చచ్చారు. అది నీ మేనకోడలితో నా కొడుక్కి వివాహం జరిపించటం. అత్తింటికి మహా అదృష్టవంతమైన జాతకం అన్నారు. 90 ఏళ్ళు ముత్తైదుతనం వెలగబెడుతుందన్నారు. ఏది ఆ అదృష్టం? ఏది ఆ ముత్తైదుతనం? వాడు బ్రతికే ఉంటే ఇంతకాలమైనా కన్నవాళ్ల కోసం రాడా? వెళ్ళి నువ్వు ఇంతకుముందు అన్నమాట యథార్థం చేసెయ్యి. శేషయ్య శాంతం వెనుక అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అన్నాడు. అశ్వత్థకి కలిగిన ఆవేశం అంతా ఇంతా కాదు. కానీ ఏం చేయగలడు? అవిటివాడు ఏం మాట్లాడగలడు? పేదవాడు. అంత ఆవేశాన్ని నిస్సహాయుడిలా అణిచివేసుకుని గిర్రున వెనుతిరిగాడు. ఏం మాటలండి అవి? సుబ్బలక్ష్మి ఏడుపు స్వరంతో ప్రశ్నించింది. తన మేనకోడలికి సమర్థ వేడుకలు జరిపిస్తాడో ముండమోయిస్తాడో వాడిష్టం. శేషయ్య విసిరిన మరొక మాట ఈటెలా తగిలి అశ్వత్థకు వెన్నుపోటయింది. మనసు అశుభాన్ని శంకిస్తున్న ఏదో ఆశతో అశ్వత్థకు ఎదురొచ్చింది కామాక్షి. కోడలు సమర్థాడిందంటే కనీసం చూడ్డానికైనా రాదా అత్తగారు? ఎక్కడో ఆశ. ఏమన్నారా? యమున బ్రతికి ఉంటే దాని జీవితం చాలా నరకమైపోతుందక్క. దానికింత విషమిచ్చి నువ్వింత తిని చచ్చిపో. అదేనక్క మీ జీవితాలకి పరిష్కారం. అశ్వత్థ గొల్లున ఏడ్చేశాడు. ఇంతసేపు బిగబట్టుకున్న దుఃఖం వరదలైంది. కామాక్షి నిశ్చేష్టురాలైంది. శేషయ్య అన్న మాటలు అశ్వత్థ వల్ల విని, భగవంతుడా, మా తల్లి కూతుళ్లకు అశ్వత్థ చెప్పిందే పరిష్కారమా? నిస్తేజంగా కళ్ళు మూసుకుంది. ఆమె గుండెలు ఒక పెద్ద పర్వతాన్ని మోస్తున్నంతగా బరువెక్కాయి. యమున కళ్ళు మూసుకోలేదు, చెవులు మూసుకోలేదు. తల్లి మేనమామ ఏడవటం చూస్తూనే ఉంది. వాళ్ళు మాట్లాడుకోవటం వింటూనే ఉంది. తన పరిస్థితి తనకు అర్థమవుతూనే ఉంది. ఈ మూగజీవిలో తెలివితేటలు ఉండాల్సిన దానికన్నా కాస్త ఎక్కువే ఉన్నాయి. తన మీద ఎప్పుడూ రవ్వంత ప్రేమను కూడా వ్యక్తపరచని అమ్మ తన కోసం ఏడుస్తోంది. మీది మరీ రాతిగుండె కామాక్షమ్మ గారు. పిల్లని ముట్టైన దానికి మళ్ళీ మూల కూర్చోబెట్టారు. అత్తగారు రాకపోతే ఏమైంది? మీరు చేయాల్సిన వేడుకలు మీరు చేయండి అంటూ గొణగసాగింది పుణ్యశీల. పాడెకట్టెకు అలంకారంలా ఏం వేడుకలు లేదు అంది కామాక్షి. రెడ్డిగారి కూతురికి నిన్నటికి 3 రాత్రులయ్యాయి. సీతాలక్ష్మిని ఈరోజు అత్తగారు తీసుకెళ్ళిపోతా అన్నారు. కానీ సీతాలక్ష్మి తల్లి వారం రోజుల తర్వాత పంపిస్తానంది. ఆ శోభనపు పెళ్లి కొడుకేమో భార్యని వెంట పంపితే వెళతాను, లేకుంటే లేదు అంటున్నాడు. నీకు మతిపోయిందే పుణ్యశీల. యమున ముందేనా నువ్వు సంగతులు చెప్పడం? సన్నగా మందలించి, నువ్విలాంటి సంగతులేవి నా దగ్గరికి మోసుకురాకు అని పెద్దగా కసురుకుంది కామాక్షి. వినకూడని యమున విననే వింది. సీతాలక్ష్మి సమర్థాడితే తల్లిగారు అత్తగారు కలిసి ఎన్నెన్ని వేడుకలు చేశారు. మొన్న సాయంకాలం ఉబుసుపోక మిద్దెక్కిన యమున ఎదురింటి డాబా మీద కొత్త దంపతుల సరాగాలు చూసింది. గుండెలెందుకో జల్లుమనగా ఏదో తెలియని భయంతో కిందికొచ్చేసింది. సీతాలక్ష్మి చేసుకున్న పుణ్యం ఏమిటి, తను చేసుకున్న పాపం ఏమిటి? కిషు కిషోరి లోకంలో లేనట్టుగా చదువుకుంటున్నాడు. ఉదయ పిలుపు అతడి చెవిలో పడలేదు.
మళ్ళీ పిలిచింది ఉదయ. కిషోర్ పలకలేదు. చెవి పట్టుకు మెలుతిప్పుదామనిపించింది ఉదయకి. ఇలా కాదు అనుకుని తోటలోకి వెళ్ళింది. కొబ్బరాకు బాకుగా చుట్టి తెచ్చి కిషోర్ చెవి దగ్గర ఊదింది. అతడు ఉలికిపాటుతో ఈ లోకంలో పడ్డాడు. పడి ఊరుకోలేదు. ఉదయ నిడుపాటి జడ పట్టుకున్నాడు. చదువుకుంటున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దన్నానా? నువ్వు చదువుకోనిదెప్పుడు? చదువు 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 24 గంటలు చదివే. మనిషికి చదువన్నది ఎంత విలువైనదో నువ్వేగా నాకు రంగరించి పోసింది. అలా అని పిచ్చెక్కేట్లు చదువుతారా ఎవరైనా? ఉదయ కళ్ళలో తిరగబోతున్న నీళ్లు చూసి తన కోపాన్ని గాంభీర్యాన్ని తగ్గించుకున్నాడు కిషోర్. పిచ్చెక్కుతున్నది నీకా నాకా అన్నాడు నవ్వులాటగా. నీకెందుకెక్కుతుంది? మంచి మార్కులు తెచ్చుకొని మంచి స్టూడెంట్ అనిపించుకుంటావు. సరదాగా మాట్లాడాలంటే ఒక్క 5 నిమిషాలు తీరిగ్గా కనిపించవు. నిన్ను చూస్తుంటే నాకు పిచ్చెక్కుతుంది. మరి ఏం చెయ్యాలి ఉదయ? బుక్ షాప్ చూసుకోవడం, కాలేజ్కి అటెండ్ అవ్వటం పోగా నాకు చదువుకోవడానికి మిగిలే టైం చాలా తక్కువ. సరదాగా గడపటం నాకెలా సాధ్యం? కష్టజీవిలా అతడు పెట్టిన ఫోజు ఉదయకి చెప్పలేని చికాకు తెప్పించింది. నీకింత పట్టుదల ఏమిటో నాకు అర్థం కావటం లేదు. డాడీ నీ చదువుకు మరి ఏ ఇతర అవసరాలకైనా సాయం చేస్తానని అంటూనే ఉన్నారు. నువ్వెందుకు నిరాకరిస్తున్నావు? అసలు నువ్వు చదువుతున్న డాక్టర్ చదువుకే ఎక్కువ శ్రమపడాలి. మళ్ళీ బ్రతకడానికి చదువుకి కావలసిన డబ్బు సంపాదించుకోవడానికి కష్టపడ్డాం. నువ్వింత చెమట కురిపించాల్సిన అవసరం ఏముంది? మీ నాన్నగారి సహాయం స్వీకరించే పక్షంలో మా నాన్నగారి నుండే నాకు కావాల్సింది పొందలేనా? శిఖరం మీద చూపు నిలిపి ఆ శిఖరం అందుకోవాలని శ్రమపడుతూ ప్రాకడంలో ఎంత ఆనందం తృప్తి ఉంటాయో నీకు చెప్పినా అర్థం కాదు. అమ్మా నాన్న గారాబం ఎంత చెడగొట్టిందో ఈ శ్రమజీవనం నా జీవితాన్ని అంత మెరుగుపెడుతుంది. పాశ్చాత్యుల సంస్కృతి సంప్రదాయాలు మన జీవితాలలోకి ఇంతగా చొచ్చుకు వచ్చాయే. పిల్లల విషయంలో వాళ్ళ పద్ధతులను మన వాళ్ళు ఎందుకు అనుసరించటం లేదో నాకు అర్థం కాదు. హాస్టల్ ఫీజులకు, బెల్ బాటమ్ సూట్లకు, శంకుమార్కు లుంగీలకు, సినిమాలకు, షికార్లకు దండిగా పాకెట్ మనీ అందిస్తూ పిల్లల్ని ఇంత షోకిల్లాలుగా సోమరిపోతులుగా మారుస్తున్న తల్లిదండ్రుల్ని చూస్తే నాకు చెప్పలేని చికాకుగా ఉంటుంది. వాళ్ళకి ఓ గోచీగుడ్డ కట్టించి పంపించాలంటావా కాలేజీలకి? గుమ్మడికాయ దొంగలా నువ్వు భుజాలు తడుముకోనక్కర్లేదు. నేనేం గుమ్మడికాయ దొంగని కాదు. మరెందుకు కోపం? నువ్వు చెప్పింది ఎంత అసహజం, ఎంత అసంభవం. ఆ దేశంలో ఉద్యోగాలు దొరికినంత సులభంగా ఈ దేశంలో దొరుకుతాయా? చేతిలో డిగ్రీలు చేతిలో పట్టుకుని తిరిగితేనే దిక్కులేదు గాని. మన దేశంలో ఉద్యోగాలు తక్కువే కావచ్చు, కానీ పని మాత్రం తక్కువ లేదు. అపరగాంధీ ఉపన్యాసాలు కట్టిపెట్టండి మహానుభావా, బుద్ధి లేక కదిపాను. ఉదయ గమ్మత్తుగా చేతులు జోడించింది. కిషోర్ని షాప్లో పని మానిపించాలని చాలా ప్రయత్నించింది ఉదయ. కానీ ససేమీరా పని మానుకోనన్నాడు కిషోర్. అతడిని తన బాయ్ ఫ్రెండ్గా తిప్పుకోవాలని ఆశపడింది. ఆశ నిరాశ చేసేశాడు కిషోర్. చదువు, కాలేజీ, షాపు ఈ 3 తప్ప తనకింకేమీ పట్టనట్టుగా ఉంటాడు. తామిద్దరి మధ్య ఎవరూ ఉండరని తండ్రి ఏనాడో స్పష్టం చేశాడు. కానీ కిషోర్ తనకి దూరంగా ఎవరూ చొరబడనంతగా కట్టుదిట్టంగా కోట కట్టు కూర్చున్నాడు. కిషోర్ తనకి పరిచయమైన కొత్తలో ఇలా లేడు. పార్కులో తాము కలుసుకుంటున్న రోజులు తలుచుకుంటే తనకిప్పుడు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. పెదవులతో మాట్లాడుకునే దానికంటే కళ్ళతో మాట్లాడుకునేది ఎక్కువగా ఉండేది. పార్కుకి ఎవరు ముందొచ్చినా ఒకరి కోసం ఒకరు ఎంత ఆతృతగా నిరీక్షించేవారు. ఆ కలుసుకోవటంలో ఎంత ఆనందం ఉండేది. కిషోర్ని చూస్తుంటే ఆ రోజులు ఇక మళ్ళీ రావా అనిపిస్తుంది ఉదయకు. ఇప్పుడు ఒకటే తృప్తి. కిషోర్ ఇప్పుడు తన కంటికి రోజూ కనిపిస్తున్నాడు. అది తనింట్లోనే. ఎక్కడికో వెళ్ళి దొంగచాటుగా కలుసుకోనక్కర్లేదు. అమ్మకి నాన్నకి తెలిసిపోతే ఎలా అన్న భయం లేదు. ఇప్పుడు అమ్మాయి గారు పనిగట్టుకు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయడానికి గల కారణం ఏమిటో. తోటలో ఇందాక కొమ్మ మీద ఒకదాన్ని ఒకటి రాచుకుంటూ పొడుచుకుంటూ గుసగుసలాడుకుంటున్న గువ్వల జంటని చూశాను. చూస్తే మనం పార్కులో కలుసుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. ఒక మధురానుభూతితో సిగ్గుతో వాలిపోతున్న కళ్ళను బలవంతాన నిలబెట్టి కిషోర్ కళ్ళలోకి చూడాలని ప్రయత్నిస్తోంది ఉదయ.
ఉదయ చూపులు ఒక కుక్కెరగా మారి సరిగా తన గుండెకు తగిలి ఉదయకేసి లాగుతున్నట్టుగా అనిపించింది కిషోర్కు. ఇలా జరిగితే ఎంత అనర్థం జరుగుతుంది. కిషోర్ చూపులు బలవంతంగా తిప్పేసుకుని ఒక పేలవమైన నవ్వుతో అన్నాడు. ఆ రోజులు తలుచుకుంటే మనం ఎంత చిన్నపిల్లల్లా పిచ్చిగా ప్రవర్తించామా అనిపిస్తుంది నాకు. కిషు, నువ్వు ఆ రోజుల్ని ఒక పీడకలగా మర్చిపోవాలనుకుంటున్నావా? నిష్ఠూరం ఆవేదన మిళితమైన స్వరంతో అడిగింది. పీడకలగా కాదు, కానీ మన వల్ల జరిగిపోయిన ఒక పొరపాటుగా భావిస్తున్నాను. పొరపాటుగా భావిస్తున్నావా? ఉదయ తలకిందులుగా పాతాళంలోకి పడిపోతున్న దానిలా చూసింది. విద్యార్జనలో జీవిత లక్ష్యాలను సాధించవలసిన వయసులో ప్రేమలో ఆకర్షణలో పడటం నేను నిజంగా ఒక పొరపాటుగానే భావిస్తున్నాను. ఒకనాడు మనల్ని వేరు చేయడానికి అమ్మా నాన్న ఒకటై ఒక కుట్ర లాంటిది పన్నారు. ఇప్పుడు ఆ ఇద్దరికి ముగ్గురైనట్టు తోస్తుంది. నువ్వు వాళ్ళలో కలిసిపోయావు కదూ. నన్ను ఒంటరిదాన్ని చేసేశారు కదూ. కిసు, నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు నాకు దూరంగా ఉండడానికి కారణం కేవలం నీ ఇష్టం మీదే జరుగుతోందా? దీని వెనుక అమ్మా నాన్న ఉన్నారా? ఉదయ ఆవేశంతో దుఃఖంతో వణుకుతోంది. ఉదయ మనసు ఎంత సున్నితమో కిషోర్కి తెలుసు. ఏ కాస్త బాధ కలిగే విషయం విన్నా ఆ పెద్ద పెద్ద కళ్ళలో కన్నీటి ఊటలు ఇట్టే ఉబికి వస్తాయి. అందుకే ఉదయ మనసు మరల్చడానికి ఏం చేస్తే ఏం మాట్లాడితే ఏమవుతుందోనన్న భయం అతన్ని వెనక్కి లాగుతుంది. తన వైపు నుండి ఎటువంటి ప్రోత్సాహము లభించకుండా మాత్రం జాగ్రత్త పడుతున్నాడు. అది ఇంకా ఉదయను గాయపరుస్తున్నట్టు ఈనాడు తెలిసింది. ఎంత పిచ్చిదానివి ఉదయ, నేను దూరంగా ఉన్నానా? నేను ఇంట్లో ఉండటమే నీకోసమైనప్పుడు నేను దూరంగా ఉన్నానన్న మాటకు అర్థం లేదు అన్నాడు మృదువుగా. అయితే నువ్వు నావాడివేనన్న ధైర్యం నాకు కలిగేలా నా చేతిలో చెయ్యేసి చెప్పు. నీ మనసు నాదేనని. చెయ్యి ముందుకు చాచింది. ఆ చేతిలో నా చేతిని కలపడానికి ముందు మన పెద్దల అనుజ్ఞ ఆశీస్సు కావాలి. తొందరపడకు ఉదయ. జంకుతో ఒక అడుగు వెనక్కి వేసి ప్రార్థిస్తున్నట్లుగా అన్నాడు. అయితే నీ పెద్దల అడ్రస్ చెప్పు. వాళ్ళ అనుమతి ఆశీస్సుల సంగతి నా పెద్దలు చూసుకుంటారు. నేను డాక్టర్ అవ్వాలి. డాక్టర్ నందకిషోర్గా మా నాన్న ముందు నిలబడాలి. ఆయన్ని ఆనందంలో ఆశ్చర్యంలో ముంచేయాలి. అంతేకాని మా కలయిక సాధారణంగా జరగకూడదు. అంతవరకు మన పెళ్లి ప్రసక్తి ఎత్తొద్దంటావు? ఇంటి నుండి పారిపోయి వచ్చిన కుర్రాడు ఇక్కడి నుండి మాత్రం చెప్పకుండా పారిపోడా అన్న అనుమానం ఉన్నట్లుంది నీకు. అలా ఎప్పటికీ చేయను ఉదయ. ఈ ఆలోచన పక్కకి నెట్టి నువ్వు శ్రద్ధగా చదువుకో. నన్ను చదువుకొని. మొండిఘటం, నీ బిరుదు నాకు తగిలిస్తున్నావేం? మీ మమ్మీ నిన్ను ఈ పేరుతో ఎన్నోసార్లు పిలిచింది. ఉదయను నవ్వించడానికి ప్రయత్నించాడు. ఈ గొడవ ఇంతటితో ఆగిపోలేదు. నువ్వు నా వాడివి కాదా? ఈ ప్రశ్నతో మన మధ్య దుమారం లేపుతూనే ఉంది ఉదయ. ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాడు కిషోర్. మొత్తానికి అతని పరిస్థితి గరళం గొంతు మధ్య అదిమి పట్టినట్లుగా ఉంది. రాజలింగం ఇంకా టౌన్ నుండి రాలేదా పుణ్యశీల? రాలేదమ్మా. అమావాస్య రోజు ఇంత చీకటి దాకా ఆగడే. కొత్త సినిమా వచ్చిందేమో. రాజలింగం పక్క టౌన్లో సైకిళ్ళు అద్దెకిచ్చే షాప్ పెట్టాడు. అమావాస్య ముందు వెనుక రోజులైతే రాత్రి కొంచెం ముందుగానే వస్తాడు. వెన్నెల రోజులైతే ఏ రాత్రి పడితే ఆ రాత్రి వస్తాడు. రోజు వచ్చేటప్పుడు తన కోసం సెక్స్, డిటెక్టివ్ పుస్తకాలు తెచ్చుకున్నా యమున కోసం పత్రికలు, మంచి పుస్తకాలు తెస్తూ ఉంటాడు. యమునకిప్పుడు స్నేహితులు ఆ పత్రికలు, పుస్తకాలే. తెచ్చే రాజలింగం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది యమున. పుణ్యశీల నోట్లో మాట ఉండగానే ఇంటి ముందు సైకిల్ బెల్ మోగింది. లైట్ వెలుతురు సూటిగా యమున ముఖం మీద పడేలా పెట్టి సైకిల్ దిగాడు రాజలింగం. పుస్తకాలు తెచ్చావా? లైట్ వెలుతురు నుండి పక్కకి తప్పుకుంటూ అడిగింది. ఈరోజు లైబ్రరీకి వెళ్ళడానికి వీలవలేదు. యమున దిగులుగా ముఖం పెట్టింది. ఎలా? పుస్తకం లేకపోతే రాత్రికి నిద్ర పట్టదే. నేను తెచ్చుకున్న పుస్తకం ఇస్తాను, చదువుకో. రాజలింగం చాచిన చేతి నుండి పుస్తకం తీసుకుని లైట్ వెలుగులో చూసింది. గొంగలి పురుగు ఒంటి మీద పాకినంత జలధరింపుతో చిచి అంటూ చీత్కారం చేసి కింద పడేసింది.
పుస్తకానికి అటూ ఇటుగా కవర్ల మీద ఆడదాన్ని నగ్నంగా చిత్రించిన బొమ్మలున్నాయి. ఆ బొమ్మల్ని రాజలింగం ఎదుటుండగా చూడటం, తానే నగ్నంగా అతడి ముందు నిలబడినట్టుగా సిగ్గుపడిపోయింది. ఆ పుస్తకం ముట్టుకోవడం వల్ల తన చేతులు అపవిత్రమైపోయినట్టు, కర్ర కాల్చి వాత పెట్టుకుంటే తప్ప అవి పవిత్రత పొందనట్టు భయపడింది. ఎందుకంత భయం యమునా? లోపల మ్యాటర్ ఆ బొమ్మలున్నంత అసహ్యంగా ఉండదు. అయినా స్త్రీ పురుషులకు సహజమైన ఘట్టాన్ని సహజంగా తీసుకోవడానికి అంత జంకెందుకు? రాజలింగం 7వ తరగతిలోనే పల్టీ కొట్టినా బ్రతకడానికి కావలసిన తెలివితేటలున్నవాడు. పట్నం షోకులు వంట పట్టించుకున్న అతడు టౌన్లో నడుపుతున్నది అద్దె సైకిళ్ళు కాక హైక్లాస్ బిజినెస్ ఏదో అన్నట్టుగా హుందాగా ఉంటాడు. పక్కపక్క ఇళ్లవాళ్లు కనుక యమునకు అతడితో చిన్నప్పటి నుండి ఉన్న పరిచయంతో చిన్నప్పటి దృష్టితోనే చూస్తుంది. కానీ రాజలింగం వయసులోంచి పుట్టిన మగవాడు. యమునను పొరుగింటి అమ్మాయిగా కాక ఆడదిగా చూడటం ప్రారంభమై కొద్ది రోజులైంది. యమునలో నిద్రాణంగా ఉన్న ఆడదానికి మెలకువ తెప్పించడానికి అతడు అతి సహజమైన పద్ధతులే అనుసరించి సంకల్పించాడు. నువ్వసలు పుస్తకాలు ఎందుకు చదువుతావు యమునా? పొద్దు గడవడానికి. ఈ పుస్తకం చదువు. ఎంత సస్పెన్సు, ఎంత థ్రిల్లింగు. జీవితాన్ని మరో కోణ నుండి చూసిన అనుభూతి కలుగుతుంది. చిచ్చి, యమునలో ఇంకా ఆ జలధరింపు తగ్గలేదు. నువ్వు ఎప్పుడూ చదివే ఆ ప్రేమ కథల్లో ఏముంటుంది? ప్రేమ. ప్రేమ అంటే అసలేమిటి? ఆకర్షణ. ఆకర్షణ అంటే అసలేమిటి? వాటి వాస్తవ రూపం అవి చూపుతాయా? నిజంగా మనిషి ఏం కోరుతాడో, అంతరాంతరాలలో అతడి ఊహలు ఎలా ఉంటాయో ఆ పుస్తకాలు చెప్పవు. ఈ పుస్తకాలు చెప్తాయి. నిజాన్ని నిర్భయంగా చెప్తాయి. జీవితాన్ని సహజంగా చూపుతాయి. ఆ బొమ్మలే అంత అసహ్యంగా ఉన్నాయే? అసహ్యం కాదు, స్త్రీ సహజ సౌందర్యము దాని ఒంటి నిండా 12 మూరల చీరలు కట్టడంతోనే తొలగిపోతుందా? అసలు నువ్వు కానీ నేను కానీ ఈ బట్టలతో పుట్టామా? రాజలింగం ఉద్రేకంతో కాక వేమన వేదాంతం వంట పట్టించుకుని మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి. మాటలు ఎలాంటివైనా చెప్పే పద్ధతిలోనూ ఉంటుంది వాటి ప్రభావం. నిజంగా ఆ పుస్తకాలు చూసి అంత అసహించుకోవాల్సింది లేదేమోననిపించింది యమునకు. పుస్తకం ఎటువంటిదైనా ఈ రాత్రి నిద్ర పట్టడం ముఖ్యం తనకు. పుస్తకం తీసుకుని ఇంటికి వచ్చింది. గుమ్మంలో యమున కోసమే నిలబడిన కామాక్షి, ఎక్కడికి వెళ్ళావే ఇంత రాత్రి అని అడిగింది. పుణ్యశీలింటికి పుస్తకం కోసం వెళ్ళానమ్మా. వయసొచ్చిన పిల్లవు, ఇంత రాత్రప్పుడు మగపిల్లలుండే ఇళ్లకు ఏం పని? కామాక్షి కూతురికి వయసొచ్చిన విషయం గుర్తు చేసే సాహసం లేక పెదవులకు అవతలే ఆగిపోయాయి ఆ మాటలు. భోజనం అయ్యాక వంటగది సర్దడంలో తల్లికి సాయం చేసి వచ్చి పడుకుని లాంతర్ వెలుగులో పుస్తకం తిప్పేసాగింది యమున. ఈ రకం నవల చదవడం యమునకిది మొదటిసారి. జీవితాన్ని మరో కోణం నుండి చూడటం ఏమో కానీ తనకు తెలియని, తనెప్పుడూ పుస్తకాలలో చూడని కొన్ని రకాల జీవితాలను, మనుషులను సజీవంగా చూస్తున్నట్టుగా అనిపించింది. కథ క్రైమ్, మిస్టరీ, సెక్స్ సమ్మిళితం. అలాంటి పుస్తకాలు రాయటంలో చేయి తిరిగిన, ప్రఖ్యాతి పొందిన రచయిత కలం నుండి వచ్చిన రచన ఇది. ప్రతి దృశ్యం కళ్లకు కట్టినట్టుగా ఉంది. కథ 10 పేజీలు నడిచేసరికి కథకు హీరో అనిపించేలాంటి యువకుడు మల్టీమిలీనియర్ మర్డర్ చేయబడతాడు. మృతుని భార్య అభ్యర్థన మీద డిటెక్టివ్ ఇంద్రసేన్ రంగంలోకి ప్రవేశిస్తాడు. మిస్టరీ ఛేదించటంలో ఇంద్రసేన్ అవలంబించే పద్ధతులు అడుగడుగునా ప్రాణాలకు తెగించి శత్రుస్థావరాల్లోకి చొచ్చుకుపోవటం, సడలని గుండె ధైర్యం, ప్రత్యర్థికి కూడా మోహం కలిగించే స్ఫురద్రూపం, అప్సరసలను తలదన్నే స్త్రీలు, ఒంటిమీద గుడ్డలిప్పేసి కౌగిలించుకున్న చలించని మనస్తత్వం. ఈ రకం హీరోని చూడటం ఇదే మొదటిసారి యమునకు. కథ అడుగడుగునా మలుపు తిరుగుతూ సస్పెన్స్ పెంచుతూ సాగిపోవటంతో చివరి పేజీ వరకు చదివి కానీ పుస్తకం మూయలేకపోయింది. అలసిన కంటిరెప్పల మీదికి నిద్ర దాడి చేయటంతో పక్కకు పెట్టేసి లాంతరార్పకుండానే నిద్రపోయింది యమున. తెల్లవారేసరికి ఏ 2-3 సార్లైనా లేస్తూ ఉంటుంది కామాక్షి. ఆవిడ నిద్రలేచి పెరట్లోకి వెళ్ళబోతూ కూతురి తలగల వైపు ఆర్పబడని లాంతరు చూసింది. దీనికి ఒకటే కథలు పిచ్చి. లాంతర్ ఆర్పేసి పడుకోకూడదు? నిద్రలో చెయ్యి పడితే మంటలంటుకుని కాలి చచ్చిపోదు? లాంతర్ ఆర్పడానికి కూతురి పక్క దగ్గరికి వచ్చింది. లాంతర్ వెలుగు యమున ముఖం మీద పడుతోంది. ఆ వెలుగులో నిద్రలో ఉన్న యమున నవ్వుతోంది.
పుస్తకంలో ఏ సంఘటన గుర్తొచ్చిందో, లేకపోతే దీనికి నవ్వుకోవడానికి జీవితంలో ఏమున్నాయి? కామాక్షి చూపులు అప్రయత్నంగా యమున పక్కన ఉన్న పుస్తకం మీద పడ్డాయి. ఆవిడ చప్పున ఆ పుస్తకం చేతిలోకి తీసుకుని అటూ ఇటూ తిప్పి చూసింది. యమున ఇలాంటి పుస్తకాలు చదువుతోందా? రాజలింగం తెచ్చిస్తున్నాడా ఈ పుస్తకాలు? ఆవిడ గుండె ఒక్కసారిగా మండిపోయింది. ఆ కోపంలో, ఆవేశంలో లాంతర్ బిరడా తీసి పుస్తకం మీద కిరోసిన్ వంపి ఓ పిల్ల కిరోసిన్లో ముంచి లాంతర్ దీపానికే అంటించి పుస్తకం మీద పడేసింది. కిరోసిన్ సాయంతో కామాక్షి మనసులాగే భగభగలాడుతూ పుస్తకంతో పాటు పుస్తకం అట్టల మీద ముద్రింపబడిన నగ్న సుందరీమణులను కామ ఆహుతిగా స్వీకరించి బూడిద కుప్ప మిగిల్చాడు అగ్నిహోత్రుడు. లాంతర ఆర్పి పడుకున్న కామాక్షికి ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. రోజు కంటే కాస్త ఆలస్యంగా మెలకు వచ్చింది యమునకు. పక్కన పుస్తకం ఉండాల్సిన చోట బూడిద కుప్పను చూసి నిశ్చేష్టిత అయింది. ఒళ్ళంతా చెమటలు కమ్మేసినట్లయింది. తన తలదిక్కు ఆర్పకుండా ఉంచేసిన లాంతర్ ఆర్పబడి ఇనుప చువ్వకు వేళ్లాడుతూ కనిపించింది. ఏం జరిగి ఉంటుందో యమున చురుగ్గానే గుర్తించింది. తుఫాన్ వచ్చే ముందు సముద్రం వహించే శాంతంలా నిశ్శబ్దంగా పాచిపని చేసుకుంటోంది కామాక్షి. తల్లి శాంతం, మౌనం మరింత భయవిహ్వాలను చేసింది యమునను. ఈవేళ తిట్లతోనే తన కర్మ కాలదు, తన్నులు కూడా పడచ్చు. తను ఆ పుస్తకం తెచ్చుకోకుండా ఉండాల్సింది. తెచ్చుకున్న అమ్మ కంటపడకుండా దాచాల్సింది. యమున భయపడినట్టు కామాక్షి పిడుగులు రాల్చలేదు, కానీ కాస్త కఠినంగానే మాట్లాడింది. యమున, నువ్వు బయట ప్రపంచం అట్టే చూడకపోయినా పుస్తకాలు చదవడం వల్ల కాస్త విజ్ఞానం సంపాదించుకున్నావనే అనుకుంటున్నాను. చిన్ననాడే నీకు పెళ్ళయింది. నీ భర్త దేశాల మీద ఆచూకీ లేకుండా పోయాడు. ఈ పరిస్థితిలో నీ మనసు చెలిస్తే అది జీవితానికి నిప్పుగా చివరికి మచ్చగా మారుతుంది. ఆ మచ్చ నీ వంశానికి పాకుతుంది. ఫలానా కామాక్షి కూతురు ఇలాంటిది అంటే విని ఈ కామాక్షి ఈ ప్రపంచంలోనే ఉండదు. ఇది మాత్రం గుర్తుంచుకో. 2 రోజులైనా పుస్తకం తెచ్చివ్వకపోవటంతో రాజలింగమే పుస్తకం కోసం వచ్చాడు. పుస్తకం అద్దె పెరిగిపోతుంది ఇమ్మంటూ. యమున మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతే కామాక్షి సమాధానం చెప్పింది అతడికి. ఆ పుస్తకం కాల్చేశాను. దాని ఖరీదెంతో చెప్తే ఇస్తాను. కాల్చేశారా? నువ్వు మగవాడివి, ఏ గడ్డి తిన్నా సరిపోతుంది. ఆడపిల్లకి నువ్వు అలాంటి పుస్తకాలు తెచ్చివ్వచ్చా? ఏదో ఈ పుస్తకాలు చదవడం అనేది టైంపాస్కే, కానీ బాగుపడటం చెడిపోవటం ఈ పుస్తకాల మీద ఆధారపడుతుందా అమ్మగారు? అయినా మన బంగారం మంచిది కావాలి, కానీ కంసాలి ఏం చేస్తాడన్న సామెత మీకు తెలిసే ఉండాలి. పొల్లవీరుపుగా వ్యంగ్యంగా అనేసి కొంచెం కోపంగానే వెళ్ళిపోయాడు రాజలింగం. అతడు విసిరిన మాట సూటిగానే గుచ్చుకుంది కామాక్షికి. ఎన్నో అర్థాలు వెతుక్కుంది, ఎన్నో ఊహించుకుంది. కథ ఎంతో కొంత దూరం నడవందే తన ముఖం పట్టుకుని అతడంత మాట అనడు. కామాక్షిలో పడిన అనుమాన బీజం యమునకి ఉన్న కాస్త స్వేచ్ఛని హరించింది. గడప దాటడానికి వీల్లేదు, పుస్తకాలు చదవటానికి వీల్లేదు. ఆమె దగ్గరికి వచ్చే స్నేహితులంటూ ఎవ్వరూ లేనేలేరు. ఇంట్లో కాలక్షేపానికి పెద్ద పని ఉండదు. ఇంట్లో ఉండేది తల్లి కూతురు, పెద్దగా పనే ఉంటుంది. యమునకి జీవితం నరకప్రాయమైంది. యమున పరిస్థితి చూచాయిగా పుణ్యశీల ఇంట్లో తెలిసిపోయింది. కూతురి చుట్టూ కంచుకోట కట్టి రక్షించుకుంటుందా కామాక్షమ్మ? పళ్ళు కొరుక్కున్నాడు రాజలింగం. ఆ కంచుకోట నుండి యమునని వెలికి రప్పించడానికి ఏం చెయ్యాలో తీవ్రంగా ఆలోచించసాగాడతడు. యమునతో మాట్లాడాలని చూశాడు. కామాక్షి కూతురికి కనపడని కత్తులతో కాపలా కాస్తూ ఉండటంతో అతడికి ఆ అవకాశం కలగలేదు. చివరికి తను యమునతో ఏం మాట్లాడదలుచుకున్నాడో అవే మాటలు కాగితం మీద పెట్టి చెల్లెలు సుందరి ద్వారా రహస్యంగా యమునకు అందేలా చేశాడు. ఆ లేఖ చదువుకున్న యమున విభ్రాంతిలో మునిగిపోయింది. రాజలింగం గురించి తనకి ఎలాంటి అభిప్రాయమూ లేదు. అతడికి మనసులో ఇన్ని అభిప్రాయాలున్నాయని ఆ లేఖ చదివేదాకా తెలీదు. మొదటిసారి చదివినప్పుడు అతడు వ్యక్తపరిచిన భావాలకు జుగుప్సతో ముడుచుకుపోయింది. రెండోసారి చదివినప్పుడు ఆలోచనలో పడింది. మూడోసారి చదివినప్పుడు అతడు ఆ లేఖ రాయడం అసహజం అనిపించలేదు. నువ్వున్న ఆ బందికానా తలుపులు తెరుస్తాను, బయటికి వచ్చేయమంటున్నాడు. నీ మగుడు దేశాల మీద పోయినంత మాత్రాన నీ జీవితం మోడు కావాలా అని ప్రశ్నిస్తున్నాడు. నువ్వు అంగీకరిస్తే నిన్ను పెళ్లాడి టౌన్లో కాపురం పెడతాను అన్నాడు.
చివరి మాటలు మళ్ళీ మళ్ళీ చదువుకుంది యమున. 4వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగాల్లో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.